ఇట్స్ అన్సర్టనిటీ. కర్నూలు బస్సులో ఎక్కిపోయిన వాళ్ళకి తెలుసా అమ్మ కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని? చూడండి, అది జరిగింది ఎందుకని నేను బాగా ఆలోచిస్తే, క్రమము లేని ఒక యువకుని ద్వారా అంత ఘోర ప్రాణ నష్టం కలిగింది. వాని జీవితంలో క్రమం లేదు. మధ్యరాత్రి 2 గంటలకు పల్సర్ బండి వేసుకొని పీక దాకా తాగి అటు మరి స్లిప్ అయి స్కిడ్ అయ్యి మతి భ్రమించిపోయి బస్సు కింద పడ్డాడు. అంతకుముందే 3 బస్సులు దాటిపోయింది. వాడు అప్పుడో చచ్చిపోయేది. ఈ బస్సు అదుపు లేకుండా మరి దాని కింద పోయి ఎంతమంది ఇన్నసెంట్ ప్రాణాలు అమ్మ, ఇంత మంచి చక్కని కుటుంబాలు నాశనం అయిపోయింది. చూడు, ఒక్కడు దుష్ప్రవర్తన ద్వారా ఇంత నష్టమా? పిల్లలను సరిగా పెంచుకుంటే సమాజ ద్రోహులు అయిపోతారు. జాగ్రత్త. నీ పిల్లల గురించి నువ్వు ఏడ్చి ప్రార్థన చేయకుంటే వారి గతి ఏమవుతుందో అది నీకు తెలియదు. వాడు చచ్చిపోయాడు, వాడు కూడా బతకలేదు కదా, వాడు కూడా చనిపోయాడు. వాళ్ళ కొరకు ఎప్పుడు